హైదరాబాద్ నీళ్ళు రాలే. ఇప్పుడు సరే కాళేశ్వరం ఇప్పుడు వర్షాలు పడకపోతే హైదరాబాద్ మీద తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటది అంటారు మంచినీటికి సంబంధించి. పుట్టంగడ్డి నుంచి నాగార్జున సాగర్ నల్గొండ నీళ్లు తెచ్చి హైదరాబాద్ పోస్తున్నాం. ఆయనకు అది కూడా తెలుస్తలే. మాకు ఎస్ఆర్ఎస్పి నుంచి రావాల్సిన వాటిని తీసుకొచ్చి నాకేం తెలియదు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళతో నేను మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం మాట్లాడితే నేను హైదరాబాద్ కు వచ్చేది కృష్ణా జలాల నుంచి. సరే వాళ్ళని అడగండి మీరు. కృష్ణ దయాకర్ గారు ఇక్కడ ఒకటి నాగార్జున సాగర్ నుంచి వస్తున్నాయి, ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి, మంజీరా వాటర్ కూడా ఉంది, అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి కూడా వస్తుంది, మంజీరా కూడా ఉంది. మేజర్ పార్ట్ కృష్ణా నుంచి వస్తున్నది. మీరు 4 ఫేసెస్ మీరు రేపు తీసి చదవండి. ఇలా మేము ఇదంతా నేర్చుకున్నది యాడికెళ్ళి మా 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 పార్టీ ఎల్లంపల్లి నుంచి కూడా వస్తున్నాయంట. ఎల్లంపల్లి నుంచి కూడా ఆల్మోస్ట్ 50% భరత్ భాయ్, ఎల్లంపల్లి ఎవరు కంప్లీట్ చేసిండ్రు? మీరే. కానీ మీరు ప్రారంభోత్సవం చేసుకోలేదు. అరే మా పొన్నం ప్రభాకర్ గారే కాలుస్తాను. అదే నేను చెప్తున్నా, ఎల్లంపల్లి కట్టింది మీరే. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అయితే హెలికాప్టర్ వెళ్చేస్తా ఉన్నారు. ఓ భరత్ గారు, ఇది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం అనేది కాదు ఇక్కడ. కాళేశ్వరం అయినా ఎల్లంపల్లి అయినా ప్రభుత్వం కట్టింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టింది, తర్వాత తెలంగాణ ప్రభుత్వం కట్టింది. కానీ ఇప్పుడు అదేమంటారు కదా, క్యాంటీన్ 5 రూపాయల భోజనం జానారెడ్డి. ఈ చర్చలు ఇట్లా జరిగితే వినే వాళ్ళకు కూడా నువ్వు కాదే, నీకు తెలిసింది ఎవరు కట్టింది ఎందుక ఇక్కడ కాదు, మీకు తెలిసింది గొప్ప, మాకు మాత్రమే విజ్ఞానం ధోరణి. ఫస్ట్ నేనేం ఇంజనీర్ కాదు దయాకర్, నేనేం ఇంజనీర్ కాదు, నాకు ఏబిసిడీలు కూడా తెలివాయి. రేపటి నుంచి పిలవద్దని భరత్ గారిని కోరుకుంటున్నాను. నేను దయాకర్ పిలుస్తా, వి ప్రకాష్ గారు తప్పకుండా పిలుస్తా. ఎందుకు మాట్లాడాలి? దయాకర్ గారు సర్టిఫికెట్ ఇవ్వనంత మాత్రం నేను కాదు. నువ్వు గిన్నిస్ రికార్డ్ కూడా ఇచ్చే ప్రకాష్ నాకేమొద్దు. నేను ఇద్దరికి ఇస్తా, ఎవరు ఆర్గ్యుమెంట్ లో వాళ్ళు. కాంగ్రెస్ చర్చలలో టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా? రాగలుగుతారా? ఇప్పటివరకు ఈశ్వర్ అని పారిపోయా. అంటే ఆయన ఫోన్ లో ఉన్నారు కొద్దిసేపు. బ్రదర్, ఇప్పుడు ప్రకాష్ గారు కొట్లాడుతున్నాడు, వాళ్ళ పక్షాన కొట్లాడుతున్నాడు, అంతే నాకు కనపడుతుంది. కాబట్టి ఆయనను ఈ రోజు ఈ నిందలన్నీ మోయాల్సి వస్తుంది. ఆయన బీఆర్ఎస్ రూపంలో ప్రకాష్ గారి ఫేస్ మీద బీఆర్ఎస్ అని వేసుకొని మేము ఇప్పుడు ఈయన అనాల్సి వస్తుంది. బీఆర్ఎస్ రాట్లే. నేను గవర్నమెంట్ లో ఉన్నా కాబట్టి ఆ విషయాలు తెలుసు కాబట్టి చెప్తున్నా. నాకేమి బీఆర్ఎస్ మీద ప్రేమ లేదు, కాంగ్రెస్ మీద కోపం లేదు. నేను ఏంటంటే అప్పుడు చైర్మన్ ఉన్నా కాబట్టి విషయాలు తెలుసు. ఇప్పుడు ఒకవేళ దయాకర్ గారికి జలసౌదాలో చైర్మన్ గా వాటర్ మీద ఇస్తే ఆయన కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడగలుగుతాడు. నేను ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అప్పుడు విద్యాసాగర్ రావు గారిని పిలిచి జేఏసీతోని కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు గాలేరు నగరి హాంద్రినీవా వరకు అవి మాకు తెలుసు. కానీ ఇది పూర్తిగా శ్రవణ్ గారిని అడగండి. మేము ఎక్స్క్లూజివ్ గా 30 days దీని మీద తరోగా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కౌంటర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొరకు మీకు తెలియకుండా, ఎందుకంటే మీకంటే బీఆర్ఎస్ వాళ్ళకి తెలియకుండా ఇంజనీర్లు వచ్చి మమ్మల్ని గైడ్ చేసిపోయింది తెలుసా. ఇదే ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు గుట్టు చప్పుడు కాకుంటుంటారు. వీళ్ళకి భయపడి కొంతమంది రావడానికి కూడా ఇబ్బంది పడి, సార్ మమ్మల్ని చంపేస్తారు, సార్ కొడతారని. దయాకర్ కి టీఎంసీల మీద ఎక్కడిది, క్యూసెక్స్ మీద ఎక్కడిది, ప్రాజెక్ట్ మీద ఎక్కడిది? దయాకర్ చదివింది కామర్స్, కంప్యూటర్ సైన్స్. దయాకర్ రాజకీయాలు ఉండొచ్చు, భౌగోళికంగా తెలంగాణ తెలియవచ్చు, కానీ ప్రతి అంశం మీద మమ్మల్ని కూలంకుషంగా కూర్చోబెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే వారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండే దామోదర్ రాయ నరసింహ గారి ఇంట్లో దాదాపు 30 days మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసి రావినారాయణ రెడ్డి హాల్లో ఇచ్చినాం. మీరు చూస్తే శ్రవణ్ గారు దాదాపు 45 minutes ఉంటుంది, 30 minutes ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఉంటుంది. దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ గా ఉన్నప్పుడు మీరు ఒకసారి తీస్తే రికార్డు వస్తుంది. మేము అంత తెలుసుకొని తెలియదని అనట్లేదు. ఆ జేసీలో మంచి ఎఫర్ట్ పెట్టిండ్రు, దానివల్ల అంటే నేనైతే ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. ఒకటి ఏంటంటే లోటు వర్షపాతం అటు తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా చాలా తీవ్రంగా ఉంది. తెలంగాణలో ఎస్పెషల్లీ సరే నల్గొండలో 50% లోటు వర్షపాతం దయాకర్ గారు మీ సొంత జిల్లాలో. ఓకే, కానీ కొంత పార్ట్ కవర్ కావచ్చు. నాగార్జున సాగర్ లో కొంత వాటర్ వచ్చింది కానీ దాని ద్వారా, బట్ రెయిన్ ఫాల్ అయితే అసలు లేదు.
మనం 2 పంటలు తెలంగాణలో పండించుకుంటున్నాం. ఈసారి చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం ఆలోచించాలి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంది. ఇప్పటి నుంచే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ యూటిలైజ్ చేసుకోవడమా, ఎందుకంటే భేషజాలు వాటికి పోకుండా ఇప్పుడు ఉన్న వాటిలో అంటే ఎల్లంపల్లి నుంచి ఏమైనా తీసుకోవడమా, లేకపోతే కాళేశ్వరం దగ్గర పంపులు ఆన్ చేయొచ్చు కదా. మేడిగడ్డ దానికి సంబంధం లేదు ఇప్పుడు, ఎందుకంటే గోదావరిలో ఆమెర కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 93.2. ఎందుకంటే ఎల్లంపల్లి మీరు అన్నట్టు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే మీరు కట్టిందే. మీరు కట్టిన మేం కట్టిన అనేది అర్థం లేని చర్చ భరత్ గారు. ఎందుకంటే ప్రభుత్వం అదైనా ప్రజల డబ్బే. అంటే మీరంటే టీఆర్ఎస్ అంటారు కదా, టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదండి, ప్రభుత్వం కట్టింది, తెలంగాణ ప్రభుత్వం కట్టింది, మాది యూటిలైజ్ చేసింది కదా అంటారు కదా. లేదు ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను ప్రజల డబ్బుతో కట్టిండ్లు, అధికారులు కట్టారు. కేసీఆర్ కట్టలేదు, కేసీఆర్ సొంత ఆస్తి కాదు అది. వేణుగోపాల్ రెడ్డి గారు నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటే వారణంలో అన్నారం సొందిలో అంగడికి ఎన్ని నీళ్లు ఉంటాయి అన్ని ఎత్తిపోసి ఇప్పుడు ఎల్లంపల్లి పోసి తీసుకురావచ్చు. కొన్ని నీళ్ళు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఏ పైన నింపి జాగ్రత్త పడవచ్చు కదా. అదొకటి ఇవ్వచ్చు, పంపులు స్టార్ట్ చేసి అదొకటి ఇవ్వచ్చు. ఎందుకంటే ఖరీఫ్ చాలా చోట్ల 50% కూడా నాట్లు ఇంకా వేయలేదు అనుకుంటా. మీరు ఖరీఫ్ గురించి, ఖరీఫ్ లో రబీ పంటలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం 50 లక్షల ఎకరాల పైన కాటన్ సాగు అవుతుంది కదా. కాటన్ అంతా ఎండిపోతున్నది. జూన్ లో పెడతారు దాదాపు. ఇప్పుడు 245 రోజులు అయింది, మొత్తం వానలు లేక ఎండిపోతున్నది. ఫస్ట్ వానలు పడ్డాయి, మే ఎండింగ్ లో వానలు పడ్డప్పుడు టకటక పెట్టేసాను. కానీ ఇప్పుడు అన్ని కూడా మనకు కాటన్ ఎండిపోయింది, పెసరు ఇవి అవి మనం ఏదో పునాస పంటలు వేసినాము అవన్నీ ఎండిపోయినాయి ఇప్పటికే. ఆశ్చర్యకరం ఏంటంటే దేశంలో 15% సర్ప్లస్ రెయిన్ఫాల్ ఇవాళకి. 15% అధిక వర్షపాతం. అంటే పడకడ పడుతుంది, పడనకడ చాలా. అంటే మొత్తం సెంట్రల్ ఇండియా మొత్తం ఫుల్ రెయిన్స్. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాం, మన దగ్గర కూడా గోవిందరావుపేట, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అన్ని చోట్ల ఫుల్ రెయిన్స్. ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కూడా మంచిగా పడ్డాయి. కర్ణాటక ఫుల్ రెయిన్స్. ప్రాబ్లం ఏంటంటే మరాఠవాడ జలాల మీద బనకచర్ల కడితే మనకు సుక్క నీళ్లు రావు, మరి అలా పోవాల్సి వస్తాయి. మరి అప్పుడు ఇద్దామా? ఇప్పుడు జలాల మీద అంటే మళ్ళా వినండి, మళ్ళా అక్కడ ఇంద్రావతి దగ్గర, పోలవరం దగ్గర ఫుల్, మొన్న భద్రాచలం దగ్గర బానే వాటర్ వచ్చాయి. 6000 టీఎంసీలు ఉన్ననాడు నువ్వు 6000 టీఎంసీలు అంటే, లేకపోతే కేసీఆర్ 4000 టీఎంసీలు 3000 టీఎంసీలు మిగిలినాయి. ఈ రోజు సుక్క నీళ్లు లేవు. అట్లాంటప్పుడు మన ప్రాజెక్టులకే నీళ్లు లేనప్పుడు కిందోళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని మాకు ఇయ్యాలని అంటారు. అప్పుడు ఎత్తిపోస్తానికి ఇప్పుడు నీళ్లు ఉన్నాయి. ఎత్తిపోస్తానికి మనం ఎత్తిపోసుకోవడానికి పక్కన పెట్టు. నువ్వు బనకచెర్ల కట్టుకుంటే ఏమాయ సముద్రంలో పోయేది. అంటే సముద్రంలో పోవడానికి కాదు. ఇప్పుడు ఇంద్రావతి నుంచి అటు పోవడానికి ఉన్నది పోలవరం కాంచో లేకపోతే దిగువ సీలేరు నుంచో నీళ్లు ఉన్నాయి, కానీ పైన మనకు నీళ్లే లేవు కదా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి. దేవాలయాలు ఉన్నాయి, పంపులు నడుస్తున్నాయి. ఇప్పుడు దేవాలయాలు నడవాలి, ఎన్ని రోజులు వస్తాయి? అది ఇగో ఒకటి. ఇప్పుడు మన భరత్ గారు అన్నట్టుగా ఎంత మేరకు నీళ్లుంటే ఒడిసి పట్టడం ఒకటి. 100 రోజుల వరదలు ఉండే స్థితిలో మనకి ఇప్పుడు 30-40 రోజులు అయిపోతున్నాయి. జూన్ రోజులు అయిపోయింది. 40 డేస్ ఉంది. మేడిగడ్డలు ఏడాపుతున్నామే మనము. అవసరం లేదు, నీకు అదే చెప్తున్నా. 93.5 మీటర్ల ఎత్తులో వరద ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ కు అంత ఎత్తులో వరద ఉంటే డైరెక్ట్ పంపులు ఆన్ చేయొచ్చు. దానికి ఏమి మేడిగడ్డ దగ్గర గేట్లు ఎప్పుడు వేయరు వర్షాకాలంలో, ఎప్పుడు అవి పైకే ఉంటాయి రేడియల్ గేట్స్. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తిపోవడానికి సుందిల్లనా బెటర్ అన్నారమా అనేది, సుందిల్ల అన్నారం రెండు అవసరమే. వాటి మీద స్టడీ జరుగుతుంది. రేపు జరిగే మీటింగ్ ఒకవేళ సజావుగా జరిగితే దాన్ని కూడా మనం అది ఏ విధంగా నిర్ణయం తీసుకో. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా కొన్ని వివరాలు, కొన్ని డీటెయిల్డ్ గా ప్రోగా కూడా ఉన్నాయి. పూర్తి నెగిటివ్ గా ఏం లేవు. ఎట్లా మనం ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డ్యామ్ ను ఎంత మేరకు మనం రిడ్రెస్ చేసుకోవచ్చు అనే దాని మీద కూడా సూచన. దాన్ని ఏం వదిలేసేది లేదు. వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చేసి ఇట్లా చేసుకుంటాం మేము ఆల్టర్నేటివ్ అని చెప్తే కూడా పెద్ద సమస్య ఏం కాదు. కానీ మళ్ళీ టెక్నికల్ ఫ్లాస్ ఏమైనా ఉంటే జరిగే నష్టానికి మేము కదా ఇప్పుడు సమస్య మళ్ళీ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఒక ఆలోచన అయితే ఉన్నది. కానీ అల్టిమేట్ గా రైతుకు సంబంధించిన అంశంలో దేనికి కూడా వెనకడుగు వేసే అవకాశం రాదు. ప్రభుత్వం అయితే చూడరు కదా వీళ్ళు వాళ్ళనైతే. అసలు ఏ ప్రభుత్వం అనే విషయం కాదు. ఇప్పుడు జరిగిన వాటిల్లో టిఆర్ఎస్ బీఆర్ఎస్ బనకచెర్ల మీదనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కు పోతున్న వరద జలాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టాడాల్సిన దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీడీపీతో కుమ్మక్కై, చంద్రబాబుతో కుమ్మక్కై నీళ్లను వాళ్ళకి ఇస్తుందని ప్రచారం చేయడం మీద ఉన్నంత సోయి
ఇలా తెలంగాణ నీటి హక్కుల కోసం కొట్లాడదాం కలిసి అనే దాని దగ్గర లేదు కదా, ఇది సమస్య. ఇలా బనకచెర్ల కానీ ఏదైనా మన కాంచి వదిలితేనే కదా పోయేది, ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని ఆ కట్టడి చేయలేక కాదు కదా. మనం లీగల్ రైట్స్ ను, మనకున్న నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం. ఇంతకు ముందు ప్రకాష్ గారు అన్నట్టు ఒక బార్గెనింగ్ టాక్టిక్ కూడా దీంట్లో అంతర్లీనంగా ఉండొచ్చు కాక. కానీ కృష్ణా మీద 299 ఏంది ఎక్స్టెన్షన్ కూడా పోవచ్చు మనం. ఎందుకు బ్రజేష్ కుమార్ మిశ్రా దాని మీద మనం ఎందుకు అడగలేం? ఒకవేళ కనుక ఇటువైపు కింది గోదావరి జలాల మీద ఎక్కువ వాటా వాళ్ళు కోరితే కృష్ణా జలాల నుంచి మనం తీసుకోవచ్చు. మనకు ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి, కృష్ణా మీద ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతం ఇప్పుడు మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, లేకపోతే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఖమ్మం కానీ ఇవి డిపెండ్ అయింది కృష్ణా మీద అయి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో బార్గెనింగ్ టాక్టిక్ కూడా ఇంటర్నల్ గా ఉంటది. ఎట్లయినా కూడా ఆంధ్రప్రదేశ్ కు నష్టం చేయాలనో, తెలంగాణ మాత్రమే బాగుపడాలన్నదే ఉద్దేశం ఏం కాదు. రెండు రాష్ట్రాలు మంచిగానే ఉండాలి. కానీ దీంట్లో రాజకీయాలు చొరబడి తెలంగాణ సెంటిమెంట్ ని క్రియేట్ చేసి ఏదో రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకు అనుకూలంగా చేస్తుండనే వ్యూహంతో ఇలా టీఆర్ఎస్ పోతే బోల్తా పడేది వాళ్ళే. అంత నష్టాలు చేసి రేవంత్ రెడ్డి ఆంధ్ర అన్నా, కేసీఆర్ చేపల పులుసు అన్నా ఒకళ్ళొకళ్ళు విమర్శ